వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 6200 గణపతి విగ్రహాలు ఉండగా 23 చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగుతుంది. వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధి లోపల 6200కు పైగా విగ్రహాలు నిమజ్జనోత్సవానికి సిద్ధమయ్యాయి. మనం దానికి సంబంధించి 11 చోట్ల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు హన్మకొండలోని బంధం చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు కనుక చూసినట్లయితే 3 క్రేన్లను ఇక్కడ అవసరానికి అనుగుణంగా ఉండేలా 3 క్రేన్లను ఏర్పాటు చేసి 3 క్రేన్ల ద్వారా గణపతులను చెరువులో నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి. జీడబ్ల్యూఎంసీ సంబంధించి వాలంటీర్లను నియమించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టారు, ఇక్కడ భక్తులకు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నారు, కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు గారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భక్తులకు ఏం సూచనలు చేస్తున్నారు, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? ఇక్కడ కాజీపేట పోలీసు పరిధిలోని బంధంసల్లో దాదాపు 100 మంది పోలీసు సిబ్బందితో తర్వాత ఒక 50 మంది వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ పిల్లలతో కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నిమజ్జనం స్టార్ట్ అయ్యి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా నిరంతరంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా మెల్లగా అంటే ప్రశాంతంగా వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకునే పరిస్థితి ఇక్కడ కల్పించడం జరిగింది. అన్ని శాఖలు ఇక్కడ క్రేన్స్ కానీ, లైటింగ్ కానీ, తర్వాత మెడికల్ ఎయిడ్ కానీ, తర్వాత స్విమ్మర్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, మీరు చూస్తుంటే ఇక్కడ కింద తెప్పలు కూడా ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం సవ్యంగా జరిగించే ప్రయత్నం ఉన్నాం. ఇక్కడ ఎన్ని నిమజ్జనం కేంద్రాలను ఏర్పాటు చేశారు, అక్కడ ఎలా ఉన్నాయి చర్యలు? ఇక్కడ మా కాజీపేట పోలీస్ పరిధిలో ఇక్కడ ఈ బంధం చెరువు ఒకటి ప్లస్ ఇంకొకటి సోమిడి చెరువు దగ్గర కూడా అక్కడ ఒక క్రేన్ ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా దాదాపు 200 విగ్రహాలు అక్కడ కూడా నిమజ్జనం జరుగుతుంది. మడికొండ పిఎస్లో 2, కడుపుకొండ, మడికొండ, హసనపర్తిలో పెద్ద చెరువులో కూడా అక్కడ కూడా 500 విగ్రహాలు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా రెండు క్రేన్స్ ఉన్నాయి. అక్కడ కూడా విస్తృతమైన ఏర్పాటు జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా అందరూ కూడా పనిచేస్తూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే డీజేలకు పర్మిషన్ లేదన్నారు, మద్యం షాపులకు బంద్ చేశారు. ఇంకా భక్తులకు ఏం సూచన చేస్తున్నారు నిమజ్జనోత్సవాలు సవ్యంగా సాగేందుకోసం? భక్తులు కూడా భక్తి శ్రద్ధతో వాళ్ళ యొక్క నిమజ్జన కార్యక్రమం జరిగించాలని చెప్పి మేము పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నాము. డీజేల పర్మిషన్ లేదు. డీజేలకు ఎక్కడ కూడా డీజేలు ఇదివరకే మనము సిపి గారి ద్వారా సూచన ఇవ్వడం జరిగింది. వైన్ షాప్స్ అన్ని కూడా బంద్ చేసినాం. కానీ ప్రజలు ఇది ఒక మంచి భక్తి శ్రద్ధతో జరుపుకునే పండుగ కాబట్టి దీన్ని అదే రీతిలో భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని చెప్పి పోలీస్ శాఖ నుంచి సూచన. మనతో పాటుగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మీ పరిధిలో బంధం చెరువులో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా పరిధిలో బంధం చెరువు దగ్గర నిమజ్జనానికి 3 క్రేన్లను జీడబ్ల్యూఎంసీ పరిధిలో 3 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3 తెప్పలను ఏర్పాటు చేయడం జరిగింది. 70 నుండి 80 మంది వర్కర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసు సిబ్బందిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి విగ్రహాలు వస్తాయి, ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం? లాస్ట్ టైం అయితే 540 పైన విగ్రహాలు వచ్చాయి. ఈసారి కూడా అంతకంటే ఎక్కువనే వస్తాయి. కాజీపేట నుండి, దర్గా నుండి, ఈ సరౌండింగ్స్ మొత్తం విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయి. అంటే ఎన్ని గంటల వరకు నిమజ్జనోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? రేపు మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద చెరువు కాబట్టి అరౌండ్ మార్నింగ్ వరకు వస్తూనే ఉంటాయి. ఇది పరిస్థితి. మొత్తం బంధం చెరువు వద్ద 500 పైగా విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరుగుతాయి. సిటీలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడికి విగ్రహాలు వస్తాయి. వాటన్నిటినీ కూడా నిమజ్జన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకొని నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోలీస్ శాఖ, అటు రెవెన్యూ శాఖ, అన్ని శాఖలు కూడా సమన్వయంతో వివరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, కాజీపేట.